38 సంవత్సరాల నుంచి ఒకే చోట కూర్చుండిపోయాడు ఒక వ్యక్తి. యేసుక్రీస్తు ప్రభుల వారి వయసు కన్నా ఆయనకు వచ్చిన బలహీనత ఎక్కువ సంవత్సరాలు. అక్కడ కూర్చుండిపోయి అనుకుంటున్నాడు, నన్ను ఎవరో ఒకళ్ళు తీసుకొని వచ్చి రోజు నడిపితే నన్ను కోనేట్లోకి వెళ్ళి స్వస్థపరచబడతానయ్యా. నాకంటే ముందుగా ఎవరు వెళ్ళిపోతున్నారు, నేను వెళదామని అనుకుంటున్నా. కానీ వాస్తవానికి మీరు ఆలోచించండి, స్వస్థపరచబడాలి అనే ఆలోచన ఆయనలో ఉంటే, ఆ వ్యక్తిలో ఉంటే, ఎవరో వెళ్ళి నన్ను దించాలి, ఎవరో వెళ్ళి నన్ను ముంచాలి, దేవదూతలు వస్తున్నారు, కోనేటిలో ఉన్న నీటిని కదుపుతున్నారు, ముందు దూకిన వాళ్ళు బాగుపడుతున్నారు. మరి ఈ వ్యక్తి ఎందుకు బాగుపడలా? ఎవరికి వాళ్ళు వచ్చి అక్కడి నుంచి స్వస్థత పొందుకుని వెళ్ళిపోతున్నారు. కానీ ఈయన పొరుపు వేసుకొని అక్కడ కూర్చున్నాడు. ఆలోచించండి, ఎవరైనా హాస్పిటల్లో చూపించుకుందామని వెళ్ళేటప్పుడు పరుపు తీసుకుని వెళ్తారా? దిండు దుప్పట్లు పట్టుకొని వెళ్తారు ముందే? ఎవరు వెళ్ళరు. కానీ ఈయన అక్కడ వచ్చినటువంటి ఆ బలహీనతకు, అక్కడ వచ్చినటువంటి రోగానికి, ఇక నేను ఇక్కడే నాకు హాయిగా ఉంది, ఎవరో ఒకళ్ళకి ముద్ద పెడుతున్నారు, ఎవరో ఒకళ్ళు కాసి నీళ్ళు ఇస్తున్నారు, ఏదైనా అవసరం బయటికి తీసుకెళ్తున్నారు అనుకుంటున్నాడు. కానీ రోజుకు కొంచెం జరిగితే ఆ కోనేటి దగ్గరికి వెళ్ళేవాడేగా. మండపంలో కూర్చునిపోయాడు, కదలుకోకుండా ఇక నాకు ఇదే సుఖంగా ఉంది అన్నట్లుగా కూర్చునిపోయాడు. ఈ ఉదయకాలం దేవుడు మాట్లాడుతున్నాడు, ఈ సంవత్సరం ఈ మొట్టమొదటి ఆరాధనలో మనము ఏ స్థితిలో కూర్చుండిపోయాం, ఏ స్థితిలో ఆత్మీయ జీవితంలో ఎదగలేక అక్కడే కూర్చుండిపోయి చాలండి భక్తి, చాలండి ప్రార్థన, చాలండి పరిచర్య, ఇక చాలండి ఇక కుటుంబ ప్రార్థన అనుకుని ఎక్కడ గడితే అక్కడ సతికిలి పడిపోయామో, ఈ సంవత్సరం దేవుడు మాట్లాడుతున్నాడు, ఇక మీరు లేవాలి. ఆమెను చెప్పండి. ఏ స్థితిలో కూర్చుండిపోయామో ఆత్మీయ జీవితంలో ఎదగకుండా, ఆ స్థితిలో దేవుడు ఈ సంవత్సరం లేపునుగాక, లేచేవారిగా మనకు బలమునిచ్చునుగాక. యేసుక్రీస్తు ప్రభులు వారు వచ్చారు. ఏమన్నారు తెలుసా? వచ్చి రావడంతోనే, అయ్యా నీ పేరేంటి, నీ ఊరేంటి, ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నావు, ఎంత కాలం నుంచి ఇక్కడ కూర్చొని ఉన్నావు, నీ సీనియారిటీ అంతా ఏం అడగల, నీవు లే, పరుపు చేత పట్టుకుని నువ్వు లేచి నడవమన్నాడు. ఒకే ఒక్క మాట అండి, ఆయన నోటి మాట విడుదల కాగానే అప్పటి వరకు ఎవరో వచ్చి లేపితే లెగిసే వ్యక్తి వెంటనే లేచాడు, పరుపును చుట్టుకున్నాడు, భుజాన్ని పెట్టుకున్నాడు, నడుస్తూ వెళ్తున్నాడు. ఈరోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో ఎక్కడ కూర్చుండిపోయాం? నాకు ఎవరో వస్తారండి మేలు చేస్తారు, ఎవరో వస్తారండి నాకు సహాయం చేస్తారు, ఎవరో వస్తారండి నా కోసం ప్రార్థన చేస్తారు, ఎవరో వస్తారండి ఇదిగో మా ఇంటికి ఇది చేస్తారని ఇక మనం ఎదురు చూడనవసరం లేదు. మనము లేవాలి, మన కోసం ప్రతిరోజు మనము ప్రార్థించుకుంటూ మనమే ఆత్మకార్యాలు చూసేటట్లుగా ఈ సంవత్సరం దేవుడు జరిగించునుగాక. నేను ఎప్పుడు చెప్తాను ఉన్నటువంటి మాట ఏంటంటే, మన ఆత్మీయ జీవితంలో నిరాశ అనేది ఉండకూడదు. బ్రతుకును చూస్తే నిరాశగా ఉంటుంది, బ్రతుకును చూస్తే నిట్టూర్పులుగా ఉంటాయి, బ్రతుకును చూస్తే రేపు అనే ఆశ లేకుండా ఉంటుంది. కానీ మన ఆత్మీయ జీవితంలో నిరాశ అనేది ఉండకూడదు. ఆత్మీయ జీవితంలో మనం ఎదుగుతూ 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 మేఘాల మీద ఎత్తబడేంత వరకు ఎదిగేవానిగా మార్చబడుదుముగాక. మామూలుగా ఒక మనిషి ఒక 6 అడుగులు ఎత్తు ఎదుగుతాడేమోనండి, కానీ ఆత్మీయ జీవితంలో ఎంత ఎత్తు ఎదగలో తెలుసా? మేఘాలను అందుకునేంత వరకు మనం ఎదుగుదుముగాక. ఈ సంవత్సరం నుంచి మీలో ఆశ కలిగించబడునుగాక. మీరు మేఘాల వరకు ఎత్తబడేటట్లుగా మీరు ఎత్తుగా దేవుని సందులో హెచ్చించబడే కృప దేవుడు దయచేయునుగాక. లేవాలి. ఎంతవరకు ఏ చిక్కుల్లో చిక్కుకున్నామో దానిలోంచి లేవాలి, ఏ బంధకాల్లో బంధించబడ్డామో దానిలోంచి లేవాలి, ఏ ఆచారాల్లో నలిగిపోతున్నామో దానిలోంచి లేవాలి, ఏ రకమైనటువంటి మనసులో ఒకదాన్ని స్థిరపరచుకుని దానిలో ఉన్నామో దానిలోంచి మనం లేవగలిగితే ఆయన ఈ దినం ఈ సంవత్సరం మనకి ఇచ్చిన ప్రతి వాగ్దానాలన్నిటినీ ఆయన నెరవేర్చునుగాక. ఎప్పుడైనా చూడండి, మీరు ఆలోచించండి, దేవుని వాగ్దానం కండిషన్తో కూడి ఉంటుంది. మీరు గమనించారో లేదో, దేవుని వాగ్దానం కండిషన్తో కూడి ఉంటుంది. ఏమని తెలుసా? నీవు ఇలా ఉంటే నేను నీకు అది చేస్తా, నీవు ఇలా బ్రతికితే నీకు ఇది చేస్తా, అంతేగాని నువ్వు ఇది ఇస్తే నేను చేస్తా అనట్లా. నీవు ఇలా బ్రతికితే నేను నీకు కార్యం చేస్తా, పాపాన్ని విడిచిపెడితే పరిశుద్ధునిగా మారుస్తా, లోకాన్ని విడిచిపెడితే పరలోకాన్ని నీకు అనుగ్రహిస్తా, ఈ లోక మాలిన్యం అంటకుండా నీవు బ్రతికితే దేవదూతల వలె మహిమ శరీరాన్ని నీకు కప్పుతా. దేవుడిచ్చే ప్రతి వాగ్దానాలు ప్రతి మాటలు కూడా ప్రతిదీ కండిషన్తో కూడి ఉంటాయి. అది నువ్వు ఇలా బ్రతికితేనే నీకు ఇది చేస్తాను. అలా కాదండి, నేను ప్రతిరోజు ఫుల్గా తాగుతాను తిరుగుతాను అయినా నాకు పరలోకం కావాలంటే అవ్వదు. దేవుని సందు ప్రతిరోజు పరిశుద్ధులుగా బ్రతకాలి, ఆత్మీయులుగా జీవించాలి, పాపాన్ని నుంచి విడుదల పొంది పరిశుద్ధునిగా మార్చబడి దేవుని పోలికలోకి మనము చేర్చబడితే ఆయన మనల్ని నిత్యత్వంలోకి నడిపించబోతున్నాడు. ఆమేన్ చెప్పండి.
ప్రతి వాగ్దానం అవును ఆమెనని ముద్రించబడ్డాయి. ఆ వాగ్దానాలన్నీ మీరు స్వతంత్రించుకునేటట్లు దేవుడే చేయునుగాక. సోమరితనంగా ఉండకూడదండి. ఆత్మీయ జీవితంలో సోమరితనంగా ఉండకూడదు. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఆత్మీయ జీవితంలో మనం సోమరితనంగా ఉంటే వాగ్దానం ఉంటుంది, నీ చేతుల కష్టార్జితాన్ని నీవు, చెప్పండి అందరు గట్టిగా, నీ చేతుల కష్టార్జితాన్ని నీవు అనుభవిస్తావు అని వాగ్దానం ఉంది కదా. అంటే ఏంటి? నీవు కష్టపడాలి. నీవు కష్టపడితే నీ కష్టార్జితాన్ని నీవు అనుభవించేటట్లుగా దేవుడు చేస్తాడు. అలా కాకుండా నేను సోమరుగా ఉంటానండి, ఇక్కడే కూర్చొని ఉంటానండి, ఏ పని చేయనండి, ఏ పాట నేను చేయనండి, నాకు అన్నీ రావాలనుకుంటే అవ్వదు. నీవు సోమరితనంగా ఉన్నా, నేను సోమరితనంగా దేవుని ఇష్టపడాడు. మనలను పరిశుద్ధులుగా మార్చి ఒక పని కలిగిన వ్యక్తులుగా దేవుడు మార్చబోతున్నాడు. ఆమెన్ చెప్పండి. పని కలిగినటువంటి కృప దేవుడు అనుగ్రహించబోతున్నాడు. ఆమెన్ చెప్పండి. దివారాత్రులు దేవుని సందులో ప్రార్థించే ఒక ఉన్నతమైన పనిని దేవుడు మనకు అనుగ్రహించునుగాక. నీవు ప్రయాసపడితే, నీవు కష్టపడితే ఆ కష్టాన్ని, ఆ ప్రయాసనంతటిని దేవుడు ఆశీర్వదించబోతున్నాడు.